మరి చూసినట్లయితే ఒక స్త్రీని గురించి మనం ధ్యానం చేద్దాం. 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనంలో, షునీము పట్టణమునకు ఎలీషా పోగా అక్కడ ధనురాలైన ఒక స్త్రీ దైవజనుని భోజనమునకు రమ్మని బలవంతం చేసింది. తన భర్తతో చెప్పింది, మన ఎద్దుకు వచ్చి పోచున్న దైవజనుడు భక్తిగల దైవజనుని ఎరుగుదును. మరి అతనికి గోడ మీద చిన్న గది కట్టించి అందులో దీపం, పీట, మంచము ఉంచుతాము. మనకున్న కొదువ, మనకున్న కొరత, మనకున్న అవసరత, మనకున్న అక్కర తీర్చబడింది. ఆమెకేమి కొదువు లేదు. ఆమె గండ్రాలుగా ఉన్నది, ఉన్నత స్థితిలో ఉన్నది, కానీ ఆమెకి సంతానం లేరు, ఆమె కుమార్తె లేదు, ఆమె కుమారుడు లేడు. ఆమె చాలా బాధపడుతూ ఉన్నది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని స్నేహితులారా, అప్పుడు అంటున్నాడు, మా అందు శ్రద్ధాభక్తులు చూపిస్తూ ఉన్నావు, రాజుతో నేను సైన్యాధిపతితో నేను మేము మాట్లాడాలా అన్నాడు.